యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. నమస్తే, పృథ్వీ టుడే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు ప్రధాని నరేంద్ర మోదీ. మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా నాది రక్షణ సీఎం చంద్రబాబు. ఛత్తీస్గఢ్లో 12 మంది మావోయిస్టుల లొంగుబాటు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని గొండు శంకర్ ఆకస్మికంగా సందర్శించారు. రోగులకు మందుల సరఫరాపై ఫార్మసీ స్టోర్ను పరిశీలించి నిల్వలు సరఫరా విధానాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కోట్ల రూపాయల నూతన లైబ్రరీ గెస్ట్ లెక్చర్ హాల్ను పరిశీలించి ఫర్నిచర్ ఏర్పాటు చేసి త్వరలో అందుబాటులోకి తేవాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్తో ఫోన్లో మాట్లాడి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆడిటోరియం, లేడీస్ హాస్టల్ భవనాలను కూడా త్వరలో ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అధికారులు, వైద్యులు పాల్గొన్నారు. శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధికి దాతల ఉదార సహకారం. కాకినాడ జిల్లా జగన్నాథపురంలో వెలిసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామి వారి దేవస్థాన పునర్నిర్మాణం అనంతరం చేపట్టిన ఆలయ ప్రాకార అభివృద్ధిపై వస్తున్న అనవసర ఆరోపణలకు ఆలయ పాలక మండలి స్పష్టత ఇచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆలయ అర్చకులు, దాతలు, పాలక మండలి సభ్యులు మాట్లాడుతూ ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేస్తూ కొందరు కావాలని ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామివారి సేవలో అందరం సమానమే. భక్తి, ఆధ్యాత్మికత, ధార్మిక భావాలే మా మార్గదర్శకాలు. రాజకీయాలకు, ఆలయాలకు సంబంధం లేదని పాలక మండలి సభ్యులు స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి లక్ష్యంగా దాతలు ముందుకు రావడం భక్తి పరంపరకు నిదర్శనమని, భవిష్యత్తులో స్వామివారి సేవలు నిరంతరం కొనసాగేందుకు ఈ శాశ్వత ఆదాయ వనరులు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మోతుపల్లి సుబ్రహ్మణ్యం, ఈవో లక్ష్మణరావు, బేబీ రాణి, మల్లాడి, రాజు శర్మ, పల్లి ప్రసాదరావు, చొల్లంగి సత్యనారాయణ, లావణ్య తదితరులు ఉన్నారు. ఓం గణపతయే నమః. శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామివారి దేవస్థానం, జగన్నాథపురం, కాకినాడ. ఈ నెల 15వ తారీఖు నాడు మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో ఉదయం 4 గంటల నుంచి స్వామివారి ప్రత్యేక దర్శనాలు, రుద్రాభిషేకాలు, అభిషేకములు, కుంకుమ పూజ కార్యక్రమాలు జరగనున్నాయి. అలాగే మధ్యాహ్నం 1 గంటలకు ప్రత్యేకంగా ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి మాసి శివరాత్రి సంఘం తరపున స్వామివారికి 1,00,000 బిల్వార్చన కార్యక్రమం, కుంకుమార్చన కార్యక్రమం, మహాన్యాసము, గణపతి పూజ ఈ కార్యక్రమాన్ని కూడా జరగనున్నాయి. రాత్రి 12 గంటలకి లింగోద్భవ దర్శనము, ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే మార్చి 15వ తారీఖు నాడు 2026 సంవత్సరం రోజున ఈ ఆలయం పునఃప్రతిష్ఠ చేసుకుని సంవత్సరం జరిగిన సందర్భంగా వార్షికోత్సవాన్ని కూడా వైభవంగా జరపాలని ఆలయ అర్చకులైన మేము, కమిటీ వారు నిర్ణయించుకుని ఉన్నాము. ఆ సందర్భంగా ఆ రోజున మార్చి 15 కూడా ఉదయం గణపతి పూజ, గణపతికి విశేషంగా ఏక విశంతి పూజ, స్వామివారికి శివుడికి అష్టోత్తర కలశాలతో ప్రత్యేకమైన పూజ, రుద్రాభిషేకములు, రుద్రాక్ష పూజ, పత్రిపూజ, సాయంత్రం వైభవంగా స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీ వనమాడి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, ఆయన పర్యవేక్షణలో స్వామివారి విశేషమైనటువంటి కళ్యాణము మహోత్సవం జరపాలని వారు ఆదేశించున్నారు. ఆ ప్రకారం ఈ కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి. తర్వాత కళ్యాణం తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా అన్న సమారాధన కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆలయానికి నేను ప్రధాన అర్చకుడిని, మోటిపల్లి వెంకట సత్య సూర్య సుబ్రహ్మణ్య శర్మ నా పేరు. ఈ ఆలయం గురించి నాకు తెలిసినటువంటి విషయాలు క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ఈ ఆలయం ప్రస్తుతం ఉన్న ఆలయం నూతన ఆలయము. ఈ ఆలయం పూర్వం చూసినట్లయితే 1960వ సంవత్సరంలో ఇప్పుడున్న ఆలయానికి దక్షిణ భాగంలో ఒక పెంకుటిని నిర్మించి స్వామివారి ఉత్సవాల సందర్భంగా భోజనశాల, వంటశాల ఏర్పాటు చేసి ఉన్నారు.
తిరుమల అంశంపై రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ డిమాండ్ చేశారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని ఇప్పటికే ఎన్డీడీబీ నివేదిక ఇచ్చినా మళ్లీ కొత్తగా కమిటీ ఎందుకు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. జంతు కొవ్వు ఉందని చెప్పే నివేదిక వచ్చే వరకు కమిటీలు వేస్తూనే ఉంటారా అని అమర్నాథ్ ప్రశ్నించారు. సిబిఐ సిట్ని నియమించినటువంటి దాంట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర అధికారులు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టు సిబిఐ తరపు నుంచి కొంతమంది అధికారులు ఉన్నారు. ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఇచ్చింది. ఎక్కడా కూడా యానిమల్ ఫ్యాట్ అనేటువంటిది ఇందులో లేదు అనేటువంటిది ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్. సో ఈ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ మేము కొత్తగా ఒక టీంని కాన్స్టిట్యూట్ చేస్తామనంటే ఏంటి ప్రభుత్వం తాలూకు ఉద్దేశం? అంటే మీరు వేసినటువంటి కమిటీ ఏ రిపోర్ట్ ఇవ్వాలంటే అందులో జంతు కొవ్వు ఉంది అనేటువంటి రిపోర్ట్ ఇచ్చినంత వరకు మీరు కమిటీలు వేస్తూనే ఉంటారా? అసలు తిరుమల తిరుపతి ప్రసాదం అనంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువులకు సంబంధించినటువంటి అత్యంత పవిత్రమైనటువంటి ప్రసాదం అది. అటువంటి ప్రసాదం మీద రాజకీయం చేయాలనేటువంటి కుట్ర అసలు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినందుకు అసలు లెంపలేసుకోవాలి. జీవితంలో ఎవరూ మీ భూమి మీద కన్ను వేయకుండా రక్షణ కల్పిస్తున్నట్లు ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. క్యూఆర్ కోడ్ వల్ల సెల్ ఫోన్లో మీ భూమి మీకు కనిపిస్తుందని వివరించారు. తాను 4వసారి ముఖ్యమంత్రిని అయ్యానని, ఇప్పటి వరకు తన జీవితంలో ఇన్ని భూ సమస్యలు గతంలో ఎప్పుడూ చూడలేదని తెలిపారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఎమ్మికనూరు మండలం కలుగొట్ల గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజముద్రతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు కరోనా సమయంలో సైతం పనిచేశారని గుర్తు చేశారు. మనకు అందుబాటులో ఉంది. ఇంకో పక్క 7,200 టీఎంసీ నీళ్లు పైనుంచి మనకు వస్తాయి. గోదావరి కానీ, కృష్ణా కానీ, వంశధార కానీ 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ కానీ మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మనది. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని అడుగుతున్నా, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటూ అడుగుతున్నానంటే ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏదైతే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చి భూమిని జలాశయంగా చేస్తామని ఒకసారి చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని ప్రాంతాల్లో ఫిజియోమీటర్లు పెట్టాం. 1733 ఫిజియోమీటర్లు పెట్టి ఏ రోజుకు ఆ రోజు ఏ టైంకి రియల్ టైం డేటా తెప్పిస్తున్నాను. నా ఆలోచన ఒకటి, వర్షాకాలం తర్వాత అంటే జూన్ 1కి రాష్ట్రంలో -8 మీటర్లు లోతుండాలి. అదే మాదిరిగా వర్షాకాలం అవుతానే నవంబర్ డిసెంబర్కి 3 మీటర్లో ఉండాలి. మనం వాడుకునే నీళ్లు 5 మీటర్ల 6 మీటర్ల వరకే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే వర్షపాతం కూడా 3.4% ఎక్కువ పడింది. మనకు పడే వర్షం చారిటీస్ కి కూలర్ బహుకరణ ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక జగన్నాథపురంలో గల ఎంఎస్ఎన్ చారిటీస్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీకి ఎన్ఆర్ఐ కామరాజు ఆర్వో వాటర్ ప్లాంట్ బహుకరించారు. ముందుగా మల్లాడి సత్య లింగనాయకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ కరెస్పాండెంట్ చాగంటి సురేష్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం కాలేజీకి ఆర్వో వాటర్ ప్లాంట్ బహుకరించిన ఎన్ఆర్ఐ కామరాజ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ముందు కూడా ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని కోరారు. ఎన్ఆర్ఐ నీలపల్లి కామరాజు మాట్లాడుతూ వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ కూలర్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎస్ విజయకుమారి, చారిటీ సూపరింటెండెంట్ జె సోమరాజు, మినీ గూడ్స్ ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎలుగుబంటి వెంకటరమణ, పెనపోతు ఫిలిప్, చారిటీ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఎంఎస్ఎం జూనియర్ కళాశాల అనేది 1969లో ఇంటర్మీడియట్ బోర్డు పెట్టినప్పుడు ఈ కళాశాల ప్రారంభించడం జరిగింది. కళాశాల ప్రారంభించినప్పుడు ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి తెలుగు మీడియం ఈ 4 గ్రూపులతోనే కళాశాల ప్రారంభించబడింది. అప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కళాశాలను మన నాయకర్ గారు ఎంతో అంటే మల్లాడి సత్యలింగ నాయకర్ గారి గురించి మనం ప్రతిరోజు కూడా ఒక శ్లోకం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన గురించి మనందరికీ తెలిసిందే. కానీ అంతా ఉండి ఎంతో ఆస్తులుండి ఇచ్చినటువంటి పరిస్థితి కాకుండా ఆయన కష్టపడి సంపాదించిందంతా కూడా ఇక్కడ ఉండేటువంటి పేద విద్యార్థులందరికీ కూడా పేద విద్య, అలాగే ప్రైమరీ, హై స్కూల్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా కాకినాడలో ఉన్న ఏ పిల్లలైనా కూడా ఏ విద్యార్థులైనా కూడా ఇక్కడికి వచ్చి అన్నదానం అంటే చదువుకునే పిల్లలకి ఏం కావాలి, రోజు మనందరికీ కూడా ఫుడ్ కావాలి. సో చదివే పిల్లలు ఇబ్బంది పడకుండా వాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో ఎంతో మంచి మనసుతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా ప్రారంభించబడ్డాయి. అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఇంచుమించుగా 69లో ప్రారంభించబడినటువంటి ఈ జూనియర్ కళాశాల ఈ రోజు అనేక కొత్త కోర్సులతో కూడా వెలిసిల్లుతుంది. ఈ విషయం చాలా మంది బయటకు మేము ఎక్కువగా ఫోకస్ చేయలేకపోయామనే బాధ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే 2020-21లో కరోనా టైంలో మేము డోనర్ అంటే ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక 8.5 లక్షలతో ఈ ల్యాబ్ని అంతటినీ కూడా మేము తయారు చేయడం జరిగింది. కేవలం 3 నెలల కాలంలోనే మేము ఈ కోర్స్ ప్రారంభించడం, ఈ డోనర్తో ఇవన్నీ కూడా అంటే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఇప్పుడు మీరు కూర్చునేటువంటి ఆ 70 బెంచీలు కూడా సెంట్రల్ జైలు నుంచి ఆర్డర్ పెట్టడం జరిగింది. సో ఇలా ఒక డోనర్ ఇచ్చినటువంటి ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అనేక మంది డోనర్స్ మనకి ముందుకు వస్తూ ఉన్నారనమాట. ఆ రకంగా ఈ సంస్థను మేము ఇంకా ఇంప్రూవ్ చేయదలుచుకున్నాం. దేశంలోని కోట్లాది మంది ప్రజలు, తల్లులు, అక్క చెల్లెల రక్షణ నాకుంది. మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు అని కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది. ప్రేమ దుకాణం గురించి మాట్లాడే వాళ్ళు మోదీని సమాధి తవ్వుతాం అనే నినాదాలు ఎలా చేస్తారని దుయ్యబట్టారు. समस्या के समाधान के लिए हमारी सोच और कांग्रेस के बीच में आसमान जमीन का अंतर है, बहुत फर्क है. मैं आपको उदाहरण देता हूं. हमारी सोच ये है कि 140 करोड़ देशवासी ये इतने सामर्थ्यवान हैं कि वे चुनौतियों को समाधान दे सकते हैं. ये हमारी सोच है. हमारा भरोसा है देशवासियों पर, उनके सामर्थ्य पर हमारा भरोसा है और यही लोकतंत्र की भी सच्ची ताकत होती है. लेकिन कांग्रेस देशवासियों को ही समस्या मानती है. अब मैं इनका इतना बोल करके छोड़ दूंगा तो आज पता नहीं रात को उनको नींद नहीं आएगी और गालियां कल कैसी दे उसका प्लानिंग चलेगा. लेकिन मैं उदाहरण के साथ बताना चाहता हूं किस प्रकार से लोग सोचते थे देशवासियों के लिए. देश के लोगों के बारे में नेहरू जी और इंदिरा जी की सोच क्या थी, मैं उसके विषय में बताना चाहता हूं. इंदिरा जी एक बार ईरान गए थे और ईरान में वो भाषण दे रही थी और उस भाषण में उन्होंने नेहरू जी के साथ जो बातचीत हुई थी उसका उल्लेख किया. खुद ने कहा है, उन्होंने कहा और मैं जो इंदिरा जी ने कहा था उसको कोट कर रहा हूं. जब किसी ने मेरे पिताजी से पूछा, यानी नेहरू जी से पूछा कि उनके सामने कितनी समस्याएं हैं, तो उन्होंने उत्तर दिया था 35 करोड़. नेहरू जी ने जवाब दिया था कि उनके सामने कितनी समस्याएं हैं, बोले 35 करोड़. उस समय हमारे देश की जनसंख्या थी 35 करोड़.
अब आगे देखिए, 35 करोड़ देशवासी नेहरू जी को समस्या लगते थे। ऐसा कोई मुखिया हो सकता है क्या जी? और इस बात का उदाहरण देते हुए इंदिरा जी ने आगे कहा कि आज देश की जनसंख्या 57 करोड़ है, इसलिए मेरी समस्याओं की संख्या भी उतनी ही बड़ी है। यानी पिताजी को 35 करोड़ समस्या वाले देशवासी लगते थे, अब 57 करोड़ को समस्या। कोई ऐसा हो सकता है जो अपने ही देशवासियों को समस्या माने? ये फर्क है उनकी सोच और हमारी सोच में, ये फर्क है उनके अप्रोच और हमारे अप्रोच में। नेहरू जी हो या इंदिरा जी हो या पूरी कांग्रेसी बिरादरी हो, ये लोग भारत के लोगों को समस्या मानते हैं। आदरणीय सभापति जी, मेरे कई कोटेशन मिलेंगे। मैंने दुनिया के सामने कहा है, देश के सामने कहा है, और कहा है इसलिए नहीं, ये मेरा कन्विक्शन है। अरे चुनौतियां कितनी ही क्यों ना हो, 140 करोड़ समाधान हमारे पास है। हमारे लिए देशवासी समर्थक की पूंजी है। हमारे लिए हर देशवासी भारत का उज्जवल भविष्य का नियंता है, निर्माता। ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బక్తర్ ఐజీ సుందర్రాజ్ పి మరియు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ సమక్షంలో మొత్తం 12 మంది మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో ఒక డివిసిఎం బెటాలియన్ నంబర్ 2కు చెందిన 2, పీపీసీఎం 1, ఏసీఎం 2, పార్టీ సభ్యులిద్దరు, పీఎల్జీఏ బెటాలియన్కు చెందిన 4 సభ్యులున్నారు. లొంగిపోయిన వారిపై మొత్తం 54 లక్షల నగదు రివార్డు ఉంది. వీరిలో 8 మంది మహిళా మావోయిస్టులున్నారు. चमनलाल कुड़ियाम उर्फ छोटू, ये पश्चिम बस्तर डिवीजन में एसीएम के रैंक पर कार्य करते हैं। सर वेपन्स एसलार कुल 40 लाख के माओवादी ने आज आत्मसमर्पण किया है और उसके अलावा 3 हथियार जिसमें एक AK-47 और 2 SLR लेकर आए हैं। इस प्रकार एक अच्छी बात है कि इन्होंने मुख्य धारा में जुड़ने का प्रयास किया। साथ ही साथ आज एक जो एनकाउंटर हुआ जिसमें जो एक कुख्यात माओवादी था उत्तम सिंह, वो भी मारा गया है। तो हमारा स्पष्ट संदेश है कि जो मुख्य धारा में जुड़ना चाहते हैं वो मुख्य धारा में जुड़ जाएं। अगर नहीं जुड़ते हैं तो उनका नकारात्मक परिणाम जो आज की जो घटना हुई थी उस तरफ भुगतना पड़ सकता है। इधर देखो ना भाई, इधर से भी कुछ हो जाता सर। ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్న 23వ వార్డు మెంబర్ల విజయాన్ని కాంక్షిస్తూ సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయ్యతో కలిసి సత్తుపల్లిలో ప్రచార రథంపై రోడ్డు షో జరిపిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
10 సంవత్సరాలు పాలించిన దొరల పాలనలో ఏ నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి జరగలేదని, దొరలు మాటలకే పరిమితమయ్యారు కానీ చేతులు చేయలేదని, కానీ ఇప్పటి ప్రభుత్వం పేదవానికి అండదండగా ఉంటూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 69% సర్పంచ్లు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారని, ఇల్లు లేని పేదవాళ్లకు 4.5 లక్షలు ఇల్లు ఇచ్చామని, మరో 3 దఫాలుగా కులం మతం పార్టీ చూడకుండా పేదలైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తామన్నారు. సింగరేణి వల్ల నష్టపోతున్న కాలనీలకు తగు న్యాయం సింగరేణి నుండి ప్రభుత్వం తరపున చేపిస్తామని హామీ ఇచ్చారు. సత్తుపల్లి మున్సిపాలిటీని గత 15 సంవత్సరాలు పాలించిన ప్రజాప్రతినిధులు వసతులు కల్పించడంలో విఫలమయ్యారని, తమ ప్రభుత్వంలో ఎమ్మెల్యే కోరికపై 15 కోట్లు శాంక్షన్ అయ్యాయని, మరో 25 కోట్లు మౌలిక వసతుల కోసం శాంక్షన్ చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మాధవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజా, నీ వ్యాఖ్యలు వెనుకకు తీసుకో, క్షమాపణ చెప్పు, లేకుంటే రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన రజకులు ఇల్లు ముట్టడిస్తామని తాతపూడి రామకృష్ణ హెచ్చరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే రజక సోదరి గల్లా మాధవిపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ రాష్ట్ర సాధికార రజక కమిటీ మెంబర్ తాతపూడి రామకృష్ణ, రాష్ట్ర డైరెక్టర్ ఏవిడి మెంఠారావు తెలియజేశారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం తన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ, ఆనాడు వైకాపా ప్రభుత్వంలో మహిళలపై ఎన్నో ఇబ్బందులు బాధలు పెట్టారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడం జరిగిందని. అయితే ఇటీవల మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవిని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చే రోజుల్లో దగ్గరలో ఉన్నాయంటూ పిచ్చి ప్రేరేపణ మాటలు చేసిన రాజా, ఒళ్ళు దగ్గర పెట్టుకో, మహిళను గౌరవించడం రాదు, నువ్వు క్షమాపణ చెప్పకపోతే మా రజక కులం అంతా ఒకటై మీ ఇల్లు ముట్టడించి తగిన గుణపాఠం చెబుతామని రామకృష్ణ హెచ్చరించారు. ఈ సందర్భంగా రజక నాయకులు, మహిళలు పాల్గొన్నారు. మేము కానీ గట్టిగా కన్నెర చేస్తే మీ పార్టీ పతనానికి నాంది అవుతుంది. అందరూ కూడా రజకుడు చేయి చలవని, రజకుడితో ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటారు. అలాంటి రజకులతోటి మీరు పెట్టుకున్నారు. మీ పార్టీ పతనానికి ఇదే నాంది. జక్కంపూడి రాజా గారు, మేము తలుచుకుంటే అవసరమైతే మీ ఇంటిని కూడా ముట్టడించడానికి రజకులందరూ సిద్ధంగా ఉన్నాం. రజకులు ఎవరు ఇక్కడ చేతగానికి తనంగా గాజులు తొడుక్కోలేరు. రజక మహిళని మీరు జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వస్తే ప్రతి ఒక్క రజకుడు కూడా ఆ రోజు దుశ్శాసనుని ఏదైతే తొడలో భద్రపడడానికి భీముడు తయారయ్యాడో అదేవిధంగా ప్రతి రజక సోదరుడు కూడా ఆవిడికి కవచంలో నిలబడి అవసరమైతే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ముట్టడి చేయడానికి రజక సోదరులు అందరూ సమాయత్తంగా ఉన్నారు. ఖబర్దార్ జక్కంపూడి రాజా గారు, ఇది మా రజకుల తరపున మేము ఇచ్చే హెచ్చరిక. కాబట్టి ఇక నుంచి సంస్కారవంతంగా నోరుని అదుపులో పెట్టుకుని ఆవిడ చాలా శాంతియుతంగా చాలా గౌరవంగా మాట్లాడారు. మీకు ఆవిడ చెప్పారు, మీకు దమ్ముంటే రేపు 11వ తారీఖు మీ 11 మందితో వచ్చి అసెంబ్లీలో ప్రజల సమస్యల పట్ల, ప్రజల భావోద్వేగాల పట్ల మీరు ప్రశ్నించండి. అంతేకాని ఒక సామాజిక మహిళను ఇలాగ బయటకు వచ్చి ఎక్కడో కానీ, అసలు రజక మహిళలు చాలా తక్కువగా రాజకీయాల్లో ఉంటారు. అలాంటి ఆవిడ ఎమ్మెల్యేగా ఎన్నికై సుమారు అరగంటలో 3000 మందితోటి ఆవిడ ప్రదర్శన చేస్తే ఆవిడని బెదిరిస్తారా? ఆవిడకి ఎవరూ లేరనుకుంటున్నారా? రాష్ట్రంలో ఉన్న రజకులందరూ కూడా తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ముఖంగా కూడా నువ్వు ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా ప్రముఖుల ద్వారా నువ్వు క్షమాపణ చెప్పుకో, లేదంటే మరొక 2 సంవత్సరాలు ఇంకొక 2 టర్మ్లు కూడా నీవు ఇంట్లో అలాగే కూర్చోవాలి, గోల్డ్ బిల్లుకుండా చేయాలి. కాబట్టి ఇప్పటికైనా మీ పార్టీ వాళ్ళందరూ కూడా రౌడీజం గూడాయిజం చేస్తే ఎవడ ఊరుకోడి పరిస్థితి ఇప్పుడే లేదు. ప్రతి ఒక్కడు మారాడు. ఏం బుద్ధి సిగ్గు శరమ లేదా మీకు? తిరుపతిలో లడ్డూలు, కోటాని కోట్ల లడ్డూలు మీరు నెయ్యితోటి, కొవ్వులతోటి, పంది కొవ్వుతోటి, ఆవు కొవ్వులతోటి రకరకాల దుర్మార్గమైన ఆయిల్లు కెమికల్స్తో తయారు చేసి వాటిని లడ్డూలుగా తయారు చేసి మీరు రామ జన్మభూమికి అన్ని లడ్డూలు పంపించడానికి సిగ్గేట్లేదయ్యా వైవి సుబ్బారెడ్డికి కానీ? మరి వాళ్ళని అడుగు, నువ్వు వాళ్ళని అడగకుండా అక్కడేదో ఆవిడ ధర్నా చేయడానికి వెళ్ళి మేము తెలుగుదేశం పార్టీ తరఫున మా రజక ఫెడరేషన్ తరఫున కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. తప్పనిసరిగా మీరు తప్పనిసరిగా మీ రజక భవిష్యత్తు బాగోవాలన్నా ఏం చేయాలన్నా మా గల్లా మాధవ గారికి, మా ఎమ్మెల్యే గారికి, మా రజక ముద్దుబిడ్డకి తప్పనిసరిగా మీరు బేషరతుగా మీడియా ద్వారా పత్రికా ప్రముఖంగా మీరు క్షమాపణలు చెప్పండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మీకు క్షమాపణలు చెప్పాలని బాధ్యత మీరు తీసుకోండి. మీరు ఏ వికటాటాసన చేస్తున్నారు. తప్పనిసరిగా అతను ఆల్రెడీ రిమాండ్లో పోయాడు. మరి ఈ ఇంత దుర్మార్గమైన చేష్టలు తిరుపతి వెంకయ్యను కూడా దుర్మార్గమైన ప్లానింగ్ చేస్తున్నారు మీరు. మీకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మీరెన్ని నినాదాలు చేసినా నాకు సమాధి తవ్వలేరు ప్రధాని నరేంద్ర మోదీ. మీ భూమిపై ఎవరి కన్ను పడకుండా నాది రక్షణ సీఎం చంద్రబాబు. ఛత్తీస్గఢ్లో 12 మంది మావోయిస్టుల లొంగుబాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.